పెహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. మొత్తం 9 ప్రాంతాల్లోని ఉగ్ర శిబిరాలను, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ కార్యాలయాలను క్షిపణులతో భారత్ నాశనం చేసింది. ఈ నేపథ్యంలో భారత్పై పాక్ ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో భారత్ హై అలర్ట్ అయింది. ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి. పాకిస్తాన్ వైపు నుంచి ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా పంజాబ్, రాజస్థాన్ అధికారులు సిద్ధమయ్యారు. పోలీసులకు సెలవు రద్దు చేశారు. బహిరంగ సభల్ని పరిమితం చేశారు. పాకిస్తాన్తో 1037 కిలోమీటర్ల సరిహద్దు కలిగిన రాజస్థాన్లో సరిహద్దును పూర్తిగా మూసేశారు. సరిహద్దులో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్ చేయాలని షూట్ అట్ సైట్స్ ఆర్డర్స్ జారీ చేశారు. మరోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిరంతరం సరిహద్దులో గస్తీ కాస్తోంది. జోధ్పూర్, కిషన్గఢ్, బికనీర్ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. క్షిపణి రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేశారు. సుఖై 30 MKI జెట్లు గంగానగర్ నుండి రాన్ ఆఫ్ కచ్ వరకు వైమానిక గస్తీ నిర్వహిస్తున్నాయి. బికనీర్, శ్రీ గంగానగర్, జైసల్మేర్, బార్మర్ జిల్లాలోని పాఠశాలలు మూసివేశారు. కొనసాగుతున్న పరీక్షలు వాయిదా వేశారు. పోలీసులు, రైల్వే సిబ్బంది సెలవులు రద్దు చేశారు. సరిహద్దు గ్రామంలో అత్యవసర ప్రతిస్పందన కోసం తరలింపు ప్రణాళికలు సిద్ధం చేశారు. సరిహద్దు సమీపంలో యాంటీ డ్రోన్ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు.